నమస్కారం అమ్మ. నేను కూడా మున్సిపల్ మహిళా ప్రెసిడెంట్ని. మేము ముందు ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే కేఎల్ఆర్ గారు ఆదేశాల అనుసారంగా మేము వచ్చినాం. ఇక్కడికి వచ్చే కార్యకర్తలకు కానీ, వచ్చే సీఎం గారికి కానీ, వచ్చే ఎమ్మెల్యేలకు కానీ ఎవరైనా సరే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా, ఇలాంటి లోటుపాట్లు కాకుండా ముఖ్యంగా ఇక్కడ జరిగే పనులు మేము పరిశీలించడానికి వచ్చినాం. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఏంటంటే మాకు ఒక సెంటిమెంట్ ఇది, తుగ్గూడ అంటేనే తుగ్గూడలో మీటింగ్ పెడుతున్నాం అంటేనే మేము విన్ అంతే. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు విన్ అవుతారనే ఉద్దేశం మాకందరికి ఉంది. ఇది ఒక మాకు సెంటిమెంట్ ఆనవాయితీగా వస్తుంది. దానికోసమే మేము ఇక్కడికి వస్తున్నాం. కేఎల్ఆర్ గారు గెలవలేదు అనేది అవాస్తవం. కేఎల్ఆర్ గారు ఇప్పుడు మాకు ఎమ్మెల్యే. మేము ప్రతి కార్యకర్తకి ప్రతిరోజు మేము వెళ్ళి మాకు ఈ ఇబ్బంది ఉంది అంటే ఎప్పుడు డోర్లు తెరిచే ఉంటాయి. మేము ఏ కార్యకర్త వెళ్ళినా ఎవరు వెళ్ళినా చిన్న ఇప్పుడు ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే పర్మిషన్ ఉండే, ఒక సీఎంని కలవాలంటే ఒకప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. మాకు అట్లాంటిది ఏం లేదు. మేము ఏ టైంకి పోయినా ఏ ఇబ్బంది ఉందని పోయినా మాకు వాళ్ళు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. ఎంపీ రంజిత్ రెడ్డి గారు అంటారా, మేము మహిళా కార్యకర్తలందరం మహిళా కాంగ్రెస్ మొత్తం ఆయనకు సపోర్ట్ చేస్తారు. చేవెళ్ళలో రంజిత్ రెడ్డి గారే గెలుస్తారు. మేము ఈసారి ఆయననే గెలుస్తారు. మేమందరం వారికి సపోర్ట్ ఉన్నాం. అంటే రీసెంట్గా కేఎల్ఆర్ సార్ కూడా గేట్లు ఓపెన్ చేసినాం అని ఇప్పుడు గేట్లు ఓపెన్ చేసినాము అంటే గేట్లు ఓపెన్ చేసినాము, చేయలేదంటే లేదు. మా పార్టీకి ఎవరైతే సానుకూలంగా ఉంటారో, ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు మృదు స్వభావి, ఆయనకి ఎలాంటి ఎవరితోటి ఎలాంటి గొడవలు లేవు, ఏం లేవు. వచ్చినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మేము ఎవరి పార్టీలోకి వచ్చినా మేము పార్టీ అధిష్టానం ఏం చెప్తే మేము వారికి సపోర్ట్ చేస్తాం. కేఎల్ఆర్ సార్ గారు ఏం చెప్తే మేము అదే చేస్తాం. అంటే మొత్తం కేఎల్ఆర్ హ్యాండ్ ఓవర్లో ఉన్నారనమాట. హ్యాండ్ ఓవర్ అని కాదండి, మాదేంటంటే మా సారు ఇన్ఛార్జ్, మహేశ్వరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ప్రజల మనిషి, ప్రజల నాయకుడు, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు. కాబట్టి మేము సార్ ఏం చెప్పినా మేము చేయడానికి. మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు, చెల్ల నరసింహారెడ్డి అనేది, పార్వతమ్మ అయింది, దీప భాస్కర్ రెడ్డి అనేది, ఎవరైనా మా మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఉన్న ఏ కాంగ్రెస్ నాయకులైనా మాకు అందరికి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. కొంచెం అబ్జర్వేషన్ ఏంటంటే ఏదైనా ఒక పదవులు ఉంటే బాగుంటుందని ఒక ఉద్దేశంతో ప్రజలు అయోమయం అవుతున్నారు కాన్సెన్స్లో. దయచేసి కిచ్చన లక్ష్మీరెడ్డి కానీ, సీనియర్ నాయకులు దీప భాస్కర్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు కొంచెం న్యాయం జరగాలని అందరు ప్రజలు అదే నోట మాట అదే ఉంది. మదిగిట మన కాన్ఫరెన్స్లోనే ఈ మీటింగ్ పెద్ద భారీ ఎత్తున మీటింగ్ ఇంతకు ముందు ఇక్కడనే జరిగింది. పదవులు లేకుండా మీటింగ్లు చేస్తారు ఇక్కడ భారీ ఎత్తున. ఇంకోటి ప్రజలకు సేఫ్ ఉంది వీళ్ళ తరఫు నుంచి. కొంచెం దయచేసి ఆలోచించి రేవంత్ రెడ్డి సార్ గిట్ట వీళ్ళకి న్యాయంగా చేయాలని కోరుతున్నాము. సీనియర్ నాయకులందరికీ ఏదో ఒకటి న్యాయం జరగాలని కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానం గిట్ట చూడాలి. కొంచెం మా ఊర్లో 2-3 బూతులలో ఫస్ట్ తెచ్చినాం. మేము రాచలూరుకి వచ్చేసి 504, 506లో మంచి లీడ్ ఇచ్చినాం. రాచలూరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చాను లక్ష్మారెడ్డి గారికి. అలాగే ఎంపీ కూడా మా సాయశక్తులు ఎంత ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మెజార్టీ ఇస్తాం, లీడ్ ఇస్తాం ప్రతి విలేజ్ల కందుకూరు మండలం నుంచి. దయచేసి సీనియర్ నాయకులను మర్చిపోవద్దు. వాళ్ళకి ఒక హోదా ఉంటే బాగుంటుందని ఒక ఉద్దేశం. ఇప్పటికైనా కిచ్చన లక్ష్మారెడ్డి ఎవ్వరికేం తక్కువ చేస్తలేడు. ఆయన దేవునితో సమానం కిచ్చన లక్ష్మారెడ్డి. ఆయనకు ధన్యవాదాలు, సీఎంకు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.